1994లో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది. 14 నుంచి 19 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్కి 44 సీట్లు, ఒకసారి 52 సీట్లు వస్తే మొత్తం 1/10 ప్రకారము 54 రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగాన్ని మార్చి రాస్తారనుకుంటున్నారు. ఆయన ఇన్ని రోజులు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము ఆయన కొత్త రాజ్యాంగము కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను, అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకు అని చెప్పేసి ఈయన ప్రయత్నిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పీకర్ ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం వచ్చి స్పీకర్ని ఆయన స్థానం దగ్గర తీసుకొచ్చి ఆయన్ను మర్యాదపూర్వకంగా వెళ్లాల్సిన సాంప్రదాయం అన్నది. కానీ ఆయన ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు. అలాగనే స్పీకర్కు ధన్యవాదాలు చెప్పడానికి ఆయన పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి రావడం లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే వీళ్ళకి అధికారము రాజకీయాలనేది సంపాదించుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే ప్రజా సేవ కోసం వచ్చిన పార్టీ కాదిదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు లెటర్ ఇచ్చి తను రాకుండా ఉండడానికి ఒక సింపతి డ్రామా ఆడి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన తప్పితే ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే, మనం ఇద్దరం వెళ్ళి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల మీద పోరాడి అక్కడున్న సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనకు ఓట్లేశారు ప్రజలు. ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటుంది.